హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. ఈరోజైతే మనకు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ అయితే జరిగింది. సో నేనైతే హ్యూజ్ క్వాంటిటీస్తో కాకుండా ఈరోజైతే చిన్న లాట్స్తోనే ట్రేడ్ చేశాను అనమాట. సో చిన్న లాట్స్తో ట్రేడ్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకు వచ్చేసి ఇండియా విక్స్ అనేది ఆల్మోస్ట్ 60 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. సో 60 వరకు వెళ్ళింది కాబట్టి వాల్టిలిటీ అనేది మార్కెట్లో హ్యూజ్ వాల్టిలిటీ ఉంటుంది. సో పైగా మనం చేసేది ఎక్స్పైరీ డేస్లో కాబట్టి సో ఇంకా ప్రీమియమ్స్లో ఫుల్ వాల్టిలిటీ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా హ్యూజ్ క్వాంటిటీస్తో తీసుకున్నప్పుడు ఐదర్ మన ఫేవర్లో వెళ్ళకుండా డౌన్ సైడ్ కానీ, ఒకవేళ మనం డౌన్ సైడ్ వ్యూ ఉంటే అప్ సైడ్ వెళ్ళడం కానీ, అప్ సైడ్ వ్యూ ఉంటే డౌన్ సైడ్ వెళ్ళడం కానీ, ఇలాంటిది ఏదైనా జరిగితే చాలా పెద్ద పెద్ద మూవ్స్ వెళ్తుంటాయి అనమాట ప్రీమియం చార్ట్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇండియా విక్స్ అనేది 60 దగ్గర ఉంటుంది, ప్యూర్ వాల్టిలిటీ. అండ్ నెక్స్ట్ థింగ్ మనకు వచ్చేసి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీస్లో ప్రీమియమ్స్లో అడిషనల్గా మనకు 2 వాల్టిలిటీస్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. సో అందుకనేసి నేనైతే రిస్క్ తీసుకోలేదు, చిన్న లాట్స్తో అయినా పర్లేదు ఈరోజు అయితే ట్రేడ్ అయితే చేద్దామని అనుకున్నా. అట్లనే నేనైతే టూ లాట్స్తో అయితే ట్రేడ్ చేసిన. సో అది నేను ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ తీసుకున్నా, ఎలా తీసుకున్నా అనేసి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ అన్న ప్రతి ఒక్కరికి, సో నన్నైతే చాలా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటా. ఇంకా మంచి కంటెంట్ నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. జస్ట్ ఫర్ చూస్తున్నారు, చివరి దాకా చూస్తున్నారు కానీ లైక్ లేకపోతే ఏదైనా సబ్స్క్రైబ్ ఏది చేసుకోవట్లేదు. బట్ వీడియోని మాత్రం స్టిల్ చూస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. బట్ లైక్ కానీ అండ్ సబ్స్క్రైబ్ కానీ చేసుకుంటే నాకు ఇంకా బూస్టప్ వస్తుంది. సో అది మాత్రం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి. సో ఓకే, కమ్ టు పాయింట్. ఇప్పుడైతే నేను ఇది వచ్చేసి మనకి ట్రేడింగ్ వ్యూ నేను మీకు అప్ స్టాక్లో వెళ్ళి చూపిస్తాను, నేను ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ తీసుకున్నా, ఎలా తీసుకున్నా అనేసి. యూజువల్గా మార్కెట్ ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి మనకు సైడ్ వేస్ విత్ బేరిష్ మార్కెట్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా నేను మీకు ఇంకోటి చెప్తా చూడండి. ఈ రోజు నా వ్యూ అనేది ఫుల్ అప్ సైడ్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి కోటక్ మహేంద్ర బ్యాంక్ సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి పాజిటివ్లోనే వచ్చినాయి. అండ్ మనకి డౌజన్స్ చూసినారా, ఇక్కడ డౌజన్స్ వచ్చేసి 1.18 దగ్గర అయితే క్లోజ్ అయ్యనమాట. అంటే 1% అయితే ర్యాలీ అయిందనమాట. అండ్ నాస్డాక్ చూసినారా, నాస్డాక్ కూడా నియర్ బై ఇంకా 2% అండి. 2% అంటే మనకు ఆల్మోస్ట్ ఎంత 315 పాయింట్స్. అంటే అప్ సైడ్ అయితే మార్కెట్ బుల్లిష్లోనే క్లోజ్ అయ్యిందనమాట. అల్ట్రా బుల్లిష్లో అయితే క్లోజ్ అయ్యిందనమాట. 2% అయితే మనకు నాస్డాక్ అండ్ డౌజన్స్ రెండు కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయినాయి కాబట్టి సో నా వ్యూ వచ్చేసి ఈరోజు నేనైతే అప్ సైడ్ వ్యూ ఉందామనేసి మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా. కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత లిటిల్ బిట్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసినా, కానీ బౌన్స్ అయితే రాలేదు. ఇక్కడనే రేంజ్ బౌండ్లోనే మూవ్ ఉంది. సో మళ్ళీ మనకు వచ్చేసి స్పెషల్గా మిడ్ క్యాప్ ఎక్స్పైరీలోన ఒకసారి డౌన్ ఫాల్ అయిన తర్వాత లేకపోతే ఒకసారి రైజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి కన్సల్టేషన్ జరిగింది అనుకో, ఒకవేళ ఒక బిగ్ స్పైక్ అన్న వస్తుంది, లేకపోతే బిగ్ డౌన్ సైడ్ మూవ్ అన్న వచ్చేస్తుంది. సో నేను అట్లనే ఇక్కడే వెయిట్ చేసిన. సో మార్కెట్ డౌన్ సైడ్ ఉంది అండ్ మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్లోనే ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడ నుంచి బౌన్స్ రావచ్చు. బట్ కానీ స్టిల్ ఇక్కడ మాత్రం డౌన్ సైడ్ అయితే రాలేదు. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పటికీ స్టిల్ మనకి వచ్చేసి 2:30 అయితే అవుతుంది, 3 అయింది, 3 o'clock అయింది టైం, అయినా కూడా మనకైతే ఎటువంటి అప్ సైడ్ మూవ్ అయితే రాలేదు. నేనైతే ట్రేడ్స్ అయితే ఫినిష్ చేసిన చిన్న లాట్స్తోన, అది నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా వ్యూ అనేది ఈరోజు వచ్చేసి అప్ సైడ్కి ఉండేదన్నమాట. సో ఈరోజు అయితే మార్కెట్ ఎటువంటి మూమెంటం అయితే లేదు. వన్ టైం ఒకసారి డౌన్ సైడ్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్ విత్ బేరిష్ ఉందన్నమాట. అందుకని మీకు తమ్నెల్లో కూడా పెట్టిన. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియా విక్స్ కూడా నేను ఈరోజు వచ్చేసి ఇండియా విక్స్ ఇక్కడ చూసినారా, ఇండియా విక్స్ అనేది 16 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో హ్యూజ్ వాల్టిలిటీ ఉంటుంది ఇండియా విక్స్. ఒకవేళ మనకి 60 దగ్గర ఉంటే కనుక మనకి అడిషనల్గా మనం ఎక్స్పైరీస్లో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రీమియం వాల్టిలిటీ ఉంటుంది. ప్లస్ ఇండియా విక్స్ వచ్చేసి ఇదొక వాల్టిలిటీ ఉంటుంది మనం అడిషనల్గా. సో అందుకనేసి నేనైతే చిన్న లాట్స్ అయితే ట్రేడ్ చేసిన అనమాట, రిస్క్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే నేను మీకు ఎంట్రీ పాయింట్స్ ఎలా తీసుకున్నా అనేసి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చూడండి వీడియోని, ఓకేనా. మనకి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ కదా, మిడ్ క్యాప్ వచ్చేసి నేనైతే ఎక్స్పైరీస్లోనే ట్రేడ్ ఎక్కువ చేస్తుంటా. సో ఓకే, మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ వచ్చేసి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఇంకా కన్సల్టేషన్లో ఉందన్నమాట. మార్కెట్ ఇంకా అప్ సైడ్ మూవ్ అయితే వెళ్ళలేదు. సో నేను ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటానంటే కనుక మీకు కరెక్ట్గా ఏ లొకేషన్లో అయితే
సో, ఇక్కడ ఈ క్యాండిల్‌లో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. అప్ సైడ్ వ్యూ ఉందనేసి నేనైతే ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. సో, ఇక్కడ మనకి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ రైజ్ వచ్చి, మళ్ళీ ఫాల్ వచ్చి, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రైజ్ వస్తదేమో అని అనుకున్నా. బట్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది కదా! ఈ రిజెక్షన్ క్యాండిల్ తర్వాత నాకు కన్ఫర్మేషన్ రాలేదు. ఈ 2 క్యాండిల్ ఏవైతే ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ కింద నుండి కూడా కొన్ని రిజెక్షన్స్ వచ్చినాయి. సో, ఇక్కడ నుండి మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందేమో అనేసి నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. సో, మార్కెట్ అయితే మూవ్ అవ్వలేదు. అండ్ నేనైతే దాన్ని కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ చేసేసిన. ఆ ఎగ్జిట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇక్కడ మనకు ఒక చూసినారా, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ నుండి మనకి ఈ విక్స్ అయితే ఉన్నాయో, ఈ టీఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందన్నమాట. సో, ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి నేనైతే మళ్ళీ ఇక్కడనే నేనైతే స్క్వేర్ ఆఫ్ అయితే చేసేసిన. నా ట్రేడ్ ఏదైతే ఉందో అది కాల్ సైడ్ ట్రేడ్, దాన్ని అయితే నేను స్క్వేర్ ఆఫ్ చేసేసిన. అండ్ మళ్ళీ కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇంకొక ట్రేడ్ అయితే వచ్చింది. అది వచ్చేసి ఎగ్జాక్ట్‌గా డౌన్ సైడ్ వ్యూ అయితే మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన నేనైతే. అది ఏ క్యాండిల్ అయితే గనక క్యాండిల్ అనమాట. నేనైతే డౌన్ సైడ్ వ్యూ అయితే మెయింటైన్ చేసి మళ్ళీ దాని తర్వాత డౌన్ సైడ్ మూవ్‌మెంటం అయితే వస్తదనేసి మళ్ళీ నేనైతే నా వ్యూని డౌన్ సైడ్ అయితే మార్చుకున్నాననమాట. సో, ఎగ్జాక్ట్‌గా నేనైతే ఈ క్యాండిల్‌లో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. సో, ఇక్కడ నేను ఎంట్రీ పాయింట్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఫాల్ వచ్చింది కదా! ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా రీట్రేస్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేసి కరెక్ట్‌గా ఇక్కడ నేను లిమిట్ ఆర్డర్ పెట్టేసిన. లిమిట్ ఆర్డర్ పెట్టేసి అప్పుడైతే నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ నేను దాన్ని కూడా స్టిల్ లిటిల్ బిట్ ప్రాఫిట్‌లో అయితే క్లోజ్ చేసేసిన దాన్ని. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి నాకు స్పైక్ వస్తది. మళ్ళీ మార్కెట్ వచ్చేసి రేంజ్ బౌండ్ ఉంది కదా! ఇంక 2 తర్వాత మేబీ కన్సల్టేషనే జరుగుతది. నా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ నా ఫేవర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయని నేను మార్కెట్‌ని క్లియర్‌గా ఐడెంటిఫై అయితే చేసిన. సో, దాన్ని కూడా నేనైతే కాస్ట్ టు కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. అంటే కాస్ట్ టు కాస్ట్ అంటే స్టిల్ ప్రాఫిట్ అనమాట. అంటే మనకొచ్చేసి 2 లాట్స్‌తో అది మంచి ప్రాఫిటే అనమాట. అరౌండ్ దాంట్లో వచ్చేసి 700 ఏదో 600 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. నేను మీకు ఒకసారి ప్రాఫిట్స్‌ని అయితే చూపిస్తా. అండ్ మీకు ఇంకొకసారి ప్రీమియమ్స్ అయితే చూపిస్తాను. నేను ప్రీమియమ్స్‌లో ఎట్లా ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటాననేది. సో, ఇదన్నమాట ప్రీమియం చార్ట్ వచ్చేసి 11,050 సిఈ. అంటే మనం ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి అప్ సైడ్ మూవ్ వెళ్తదని మనమైతే ఎక్స్‌పెక్ట్ చేసినాం కదా! దాన్నైతే నేను 21 పాయింట్ దగ్గర 21 అంటే 22 దగ్గర అయితే లిమిట్ ఆర్డర్ పెట్టేసిన. లిమిట్ ఆర్డర్ పెట్టిన వెంటనే నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ నుండి మన ఫేవర్‌లోనే ఎళ్లి దాని తర్వాత ఇక్కడ నాకు హ్యామర్ క్యాండిల్ పడినా కూడా నేనైతే ఇక్కడ మార్కెట్ అయితే హోల్డ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ చెప్పింది. మళ్ళీ నేను రిఫ్రెష్ చేసి చూస్తే మళ్ళీ మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మేబీ రికవర్ కావచ్చు అని నాకు ఆప్షన్ చైన్ రిఫ్రెష్ చేస్తే నాకు అర్థమైపోయింది. సో, నేనైతే దీన్ని కాస్ట్ అయితే ఎగ్జిట్ అయిపోయినా. అండ్ సెకండ్ ట్రేడ్ నేనైతే డౌన్ సైడ్ వ్యూ మెయింటైన్ చేసుకుంటూ డౌన్ సైడ్ నా వ్యూని చేంజ్ చేసుకుంటా అని చెప్పినా కదా! సో, అక్కడైతే నేను డౌన్ సైడ్ వ్యూ అయితే మెయింటైన్ చేసిన. సో, ఇక్కడ నుండి అయితే 25 దగ్గర అయితే నేనైతే లిమిట్ ఆర్డర్ పెట్టేసిన. ఎగ్జాక్ట్‌గా ఈ క్యాండిల్‌లో నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, ఈ క్యాండిల్‌లో ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 600 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ స్టిల్ నేను ఇక్కడ ఈ క్యాండిల్ వరకు కూడా నేనైతే హోల్డ్ చేసిన 10 మినిట్స్ వరకు. ఇక్కడ హ్యామర్ పడినా కూడా నేనైతే ఇక్కడ హోల్డ్ అయితే చేయలేదు నా ట్రేడ్‌ని. ఎందుకు హోల్డ్ చేయలేదంటే నాకు ఆప్షన్ చైన్ అనేది చాలా ఫ్రెండ్లీ ఉంటదనమాట. సో, నేను బేసిక్‌గా ఎటువంటి ఎంట్రీ పాయింట్స్ అయినా నేనైతే ఆప్ ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ తీసుకొని నేనైతే ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకుంటా. ఒకవేళ తీసుకున్నా కూడా మన ఫేవర్‌లోనే మళ్ళీ మార్కెట్ మూవ్ అవుతుందా? అవ్వదా? అనేసి నేను మళ్ళీ ఆప్షన్ చైన్ రిఫ్రెష్ చేసి మళ్ళీ చూస్తుంటా ఆప్షన్ చైన్‌ని. సో, నాకు ఆప్షన్ చైన్ రిఫ్రెష్ చేసి చూస్తే అప్పుడు మళ్ళీ నాకైతే అనిపించింది మళ్ళీ నీ స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇంక దాని తర్వాత నువ్వు ఏదైతే ట్రేడ్ తీసుకున్నావో దాన్ని ఎగ్జిట్ అయిపో అని నాకు ఆప్షన్ చైన్ క్లియర్ కట్‌గా చెప్తుంది కాబట్టి నేనైతే మళ్ళీ నా ట్రేడ్స్‌ని అయితే దాన్నైతే స్క్వేర్ ఆఫ్ అయితే చేసేసిన. దీంట్లో ఒక 300, దీంట్లో ఒక 600 మేబీ ఇక్కడ నాకు 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ నేను ఎగ్జిట్ అయిపోయే లోపలే అది మళ్ళీ నాకు డౌన్ సైడ్ అయితే వచ్చిందనమాట. సో, ఇంక నేనైతే ఈ రెండిట్లో కలిపి నాకైతే 1000 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. సో, దానికి బ్రోకరేజెస్ కట్ అయిపోయినా మేబీ ఒక 800 అట్లా రావచ్చు అనుకుంటున్నా. సో, ఇదనమాట నా డే. ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే హోల్డ్ చేయలేదు. నాకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ నా స్టాప్ లాస్ హిట్ అయిపోతదనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే స్క్వేర్ ఆఫ్ చేసేసిన. సో, ఇక్కడ కూడా అదే మెయిన్ రీజన్. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయినా కూడా నేనైతే ఎంట్రీ పాయింట్ నేను తీసుకున్న ట్రేడ్స్ అయితే హోల్డ్ చేయలేదు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ హోల్డ్ చేయలేదు. ఖచ్చితంగా మార్కెట్ డౌన్ సైడ్ వస్తదని నేనైతే అనుకున్నా. సో, నాకు అదే ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అయితే చెప్పింది. సో, నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒకే 2 క్యాండిల్‌లోనే మనకైతే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయిందనమాట. సో, ఇది నాకైతే ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేనైతే ప్రతి ఎంట్రీ పాయింట్స్ అయితే తీసుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో, ఈరోజు నాకైతే కొంచెం చిన్న లిటిల్ బిట్ వర్క్ అయితే ఉంది. ఎగ్జాక్ట్‌గా 4:00 అయితే నేను ఎళ్ళాలి. కొంచెం వర్క్ ఉంది. సో, ఇంకా వీడియో అయితే ఈసారి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసినాననే అనుకుంటున్నా. సో, ఇదనమాట డన్ ఫర్ ద డే. ఒకసారి ప్రాఫిట్స్ అయితే చూపిస్తా నీకు. ప్రాఫిట్ చూపించలేదు కదా!
ఇక్కడ చూసినారా ప్రాఫిట్ వచ్చేసి సారీ 900 వచ్చిందా, 960 రూపీస్ అయితే వచ్చింది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 1000 రూపీస్కి అయితే ఎగ్జిట్ అయిపోయినా, మేబీ ఎగ్జిట్ అయిపోయే లోపల ఒక 40 రూపీస్ అయితే డౌన్ సైడ్ వచ్చిండొచ్చు మేబీ. సో ఇదనమాట 960 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇది డన్ ఫర్ ద డే. ఐ హోప్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అయితే అనుకుంటున్నా. సో ఇలాంటి డైలీ మార్కెట్స్లో నేను ఎలా ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటున్నా, మీరు ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలనుకున్నారు కానీ బట్ తీసుకోలేదు, ఫియర్ వల్ల ఆగిపోయినారు, మీ అనాలిసిస్ కరెక్ట్ ఉండి కూడా మీరు ఎంట్రీ పాయింట్ తీసుకోకపోతే అది మేబీ ఫియర్ వల్లనే అవుతుంది. సో మన వీడియోస్ చూడడం ద్వారా డైలీ ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ పీపుల్స్ కూడా అందరూ అక్కడనే ఎంట్రీ పాయింట్ తీసుకుంటున్నారు. నీ అనలైజ్ అండ్ రిమైనింగ్ పీపుల్ అనలైజ్ అందరిది ఒకటే. సో నువ్వు ధైర్యంగా ఎంట్రీ పాయింట్ తీసుకోవడానికి ఒక యూస్ఫుల్గా ఉంటుంది మన వీడియోస్. సో దయచేసి మన వీడియోస్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా చూడండి, స్కిప్ చేసుకోకుండా చూడండి. అండ్ ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అంతవరకు రేపైతే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.